హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రేటిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చరికి మనకు 30/10/2025 ఈరోజు వచ్చరికి మనకు బేస్తవారం అక్టోబరు 2025 సంవత్సరానికి అంటే అక్టోబరు నెల అయిపోవడానికి లాస్ట్ రోజు, అంటే దగ్గర దగ్గర రేపు ఒక్కరోజే ఉండేది. మనమైతే మాత్రం కోయలకుంట్ల గ్రామంలో అంటే కోయలకుంట్ల టౌన్లో దగ్గర దగ్గర ఉన్నాం. ఇది కుందు నది దగ్గర ఉన్నాం. చూడండి విపరీతంగా పడతా ఉంది. చూసుకుంటే మీకు ఓవరాల్గా ఇటు సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 300-400 మీటర్లు ఉంటుందేమో వెడల్పు. ఇది ఓవరాల్గా పరిస్థితి అయితే ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈరోజు మార్కెట్ బ్యాడ్కి మనకు గుంటూరు మాత్రమే ఉంది. ఈరోజు బ్యాడ్కి మార్కెట్కు 40,000 బస్తాలు వచ్చినాయి. 40,000 బస్తాలు వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, 40,000 బస్తాలు వచ్చినా డిమాండ్ అయింది. ఎందుకంటే సరుకు డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎంత సరుకు ఉండని ఏముండని ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అనేది విపరీతంగా అక్కడైతే మాత్రం ప్రస్తుతానికి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు 40,000 బస్తాలు గుంటూరు మార్కెట్ బ్యాడ్గి మార్కెట్కి వస్తే గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర మనకు ఓవరాల్గా చూసుకుంటే 60,000-70,000 బస్తాలు వచ్చినాయి. బయట నుంచి అయితే మాత్రం 45,000-50,000 బస్తాలు వచ్చినాయి. బయట నుంచి అయితే మాత్రం దగ్గర దగ్గర 15,000 బస్తాలు, దగ్గర దగ్గర 60,000 బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. సేల్స్ అయితే మాత్రం బాగా నడిచింది గుంటూరు మార్కెట్లో. ఇది ఓవరాల్గా మనకు బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు 2043 10,000 కానించి 18,000 వేశారు. 10,000 కానించి 18,000 వేశారు. చూసుకోండి డిమాండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. 2043 అయినా సరే 5531 అయినా సరే మీరు అనుకున్న కడ్డీ కానీ డబ్బి కానీ భవిష్యత్తులో మనకు అంటే నేను చెప్తున్నాను కాదు, 300-400 ఉంటుందని చెప్తా ఉన్నారు. 300-400 ఉంటుంది. ఏసీలో కాయలు కాదు, కొత్త కాయలు నేను చెప్పేది. 2043 కూడా 200-300 ఏసీలో కాయలు కాదు నేను చెప్పేది, కొత్త సరుకు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పినా కదా, నువ్వు ఆ రోజు నాకు చెప్పినావంటే జస్ట్ చెప్తా ఉన్నా ఆ మార్కెట్ ఉండొచ్చని. ప్రస్తుతానికి ఎందుకంటే పంట డ్యామేజీ విపరీతంగా ఉంది కాబట్టి. ఇంకా మనకు 2043 మనకు 10,000 కానించి 18,000 వరకు క్వాలిటీ వైజ్. 10,000 కానించి 12,000 కొన్ని క్వాలిటీలు, 12,000 కానించి 14,000 కొన్ని క్వాలిటీలు, 14,000 కానించి 16,000 కొన్ని క్వాలిటీలు, 16,000 కానించి డీలక్స్ సూపర్ డీలక్స్ వెరైటీలు వచ్చేసరికి 18,000. అది ఓవరాల్గా 2043 గురించి మార్కెట్ నడిచింది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 15,300 వేశారు. ఈరోజు 10,000 కానించి 15,300 వేశారు. 15,300 అంటే మనకు క్వాలిటీ వైజ్ థమ్స్అప్ కలర్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలు. మనకు ప్యూర్ థమ్స్అప్ ఉంటే రోజ్ కలర్ కాకుండా రోజ్ కలర్ అటువంటి కలర్లు వస్తే 10,000 కాంచి 12,000 క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే నడుస్తూ ఉంది. 12,000 కాంచి 13,000 కొన్ని క్వాలిటీలు, 13,000 కాంచి 14,000 కొన్ని క్వాలిటీలు, 14,000 కాంచి 15,300 వరకు క్వాలిటీ వైజ్ గా వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 1081, సువర్ణ బ్యాడ్గి, కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఓవరాల్ గా మార్కెట్ లో 8,000 కానించి 12,500, 13,000, 14,000 వరకు మాత్రమే మార్కెట్ లో వేయడం అయితే జరుగుతూ ఉంది. సర్పన్ 102 చూసుకుంటే మనకు 15,000 కానించి 24,500 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరుగుతూ ఉంది. సర్పన్ 102 15,000 కానించి 24,500 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు కడ్డీ బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి 10,000 కానించి దగ్గర దగ్గర 27,000 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 27,000 వరకు ఇది కడ్డీ బ్యాడ్గి. మనకు 10,000 కానించి 14,000 కొన్ని క్వాలిటీలు, 14,000 కానించి 20,000 కొన్ని క్వాలిటీలు, 20,000 కానించి 24,000 కొన్ని క్వాలిటీలు, 24,000 కానించి 27,000 వరకు డీలక్స్ సుపీరియర్ వెరైటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. క్వాలిటీ బాగుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మంచి రేటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ బిఎఫ్లు సిఎఫ్లు అనేది విపరీతంగా సరుకులో కొత్త సరుకు అడ్డం అవుతా ఉంది. దయచేసి రైతు మిత్రులు అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. పంట నష్టం జరుగుతూ ఉంది. సగం అమ్ముకుంటా ఉండండి, సగం ఉంచుకుంటా ఉండండి, సగం అమ్ముకుంటా ఉండండి, సగం ఉంచుకుంటా ఉండండి. ఎందుకంటే మనకి యావరేజ్ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి నెల మనకు దగ్గర దగ్గర 300 వరకు ఏసీ ఖర్చు ఎక్కుతూ ఉంటుంది, వడ్డీ ఖర్చు ఎక్కుతూ ఉంటుంది, మనకు మెయింటెనెన్స్ బర్డన్ అవుతూ ఉంటుంది. దయచేసి అది గమనించండి. ఇంకా మీరు డబ్బి బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి ఈరోజు 30,200, 30,300 ఈరోజు వేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు డబ్బి బ్యాడ్గి మనకు బ్యాడ్గి మార్కెట్లో దగ్గర దగ్గర అది కూడా మనకు 14,000 కానించి 30,200 వేయడం అయితే జరిగింది. 14,000 కానించి 20,000 కొన్ని క్వాలిటీలు, 20,000 కానించి 26,000 కొన్ని క్వాలిటీలు, 26,000 కానించి 30,000 కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో అన్న కొత్త కాయలు వస్తే రేట్ వస్తుంది అంటే నేను చెప్తున్నా కదా, 30,000 కానించి 40,000 వరకు మధ్యలో ఎంత అయినా ఉండొచ్చు, తగ్గడం అయితే ఉండదు. మళ్ళీ తగ్గడం ఉండదు నువ్వు చెప్పావు కదన్నా అంటే
పరిస్థితులు అయితే ఆ విధంగా ఉన్నాయనే చెప్తా ఉన్నా. ప్రజెంట్ ఎక్స్పోర్టర్స్ పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నారు. వర్షం విపరీతంగా పడింది, చాలా వరకు డ్యామేజ్ నడుస్తూ ఉంది. అది ఓవరాల్గా బ్యాడ్కి పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్పినట్టుగా మీకు ఎక్కడ దొరకదు కూడా. మనం తిరిగే అన్ని ఊర్లు, మనం చేసేంత సర్వీస్ మీకు ఎక్కడ దొరకదు, అది కొంచెం గమనించాలి. ఇంకా మార్కెట్ గుంటూరులో ఈరోజు 45,000 నుంచి 60,000 బస్తాలు వస్తే మార్కెట్ 500 టైటు. తేజ 13,000 కానించి 15,300, మొన్నటి దాకా 14,500 ఉన్నది, దగ్గర దగ్గర 800 పెరిగింది. డీడీలు 13,000 కానించి 16,000, మొన్నటి దాకా 15,000 ఉన్నది, 15,500 ఉన్నది, ఒక 500 పెరిగింది దానికి. 13,000 కానించి 16,000, నెంబర్ ఫైల్ 12,000 కానించి 15,000, డీలక్స్లు ఉంటే 15,500, 2043 13,000 కాంచి 16,000, 355 బ్యాడ్కి 13,000 కాంచి 15,500, క్లాసిక్ 11,000 కాంచి 13,500, 341 12,000 కాంచి 16,000, ఆర్మూర్ 11,000 కాంచి 12,700, సూపర్ 10లు 334లు S4లు సన్నం 12,000 కాంచి 15,700, 5531 సింజంట 12,000 కాంచి 14,000, సూపర్ డీలక్స్ ఉంటే 14,500, తేజాతాలు 8,000 కాంచి 8,500, కలగలుపులు 8,000 కాంచి 10,000, సూపర్ 10 తాళ్ళు 7,000 కాంచి 8,500, హైబ్రిడ్ తాళ్ళు ఏదైనా 7,000 కాంచి 8,500. ఇంకా మీకు బంగారం కూడా దగ్గర దగ్గర ఆర్మూర్ కానీ, ఆర్మూర్ అయితే మాత్రం మనకు 11,000 కాంచి 12,700. ఇది ఓవరాల్గా మార్కెట్ బ్యాడ్కి. కానీ ఈరోజు వరంగల్ ఖమ్మం సెలవు, వర్షం విపరీతంగా పడింది, వాళ్ళకు కూడా పరిస్థితి అయితే ఆ విధంగానే నడుస్తూ ఉంది. రైతులైతే మాత్రం చాలా, నేను ఒక విషయం చెప్తా, ఆదివారం సోమవారం మార్కెట్కు చాలా తక్కువ పెట్టడానికి ట్రై చేయండి. మీరు అమ్మాలనుకుంటేనే వెళ్ళండి, పోయిన తర్వాత నేను ఇవ్వను నువ్వు అనుకున్న రేటు మీకు తెలుసుగా. నాలాంటి వాళ్ళు చాలామంది పెడతా ఉంటారు, ఆనందన్న పెడుతుంటాడు. ఇప్పుడు మీకు మనం బ్యాడగి మార్కెట్ విషయానికి వచ్చేసరికి అర్జున్ అన్న పెడుతుంటాడు. గుంటూరులో చాలామంది సూరిబాబు కానీ, హరిబాబు కానీ అన్నోళ్ళందరూ పెడతా ఉంటారు. మీరు అన్ని చూస్తూ ఉంటారు ప్రతిరోజు. 15,700, 16,500, 341లు కానీ, నెంబర్ 5లు కానీ, మనకు తేజాలు కానీ తెలుసు మీకు ఈ రేట్ నాకు నడుస్తుందని. మీరు అనుకున్న రేటు ఇదేం తెలుసు మీకు. మీరు అనుకున్నంత రేటు వచ్చేంత వరకు ఆగండి. లేదు నేను అమ్ముకోవాలనుకుంటే పోయిన తర్వాత అమ్ముకోవాలనే ఉద్దేశం ఉన్నోళ్ళు మాత్రం వెళ్ళండి అన్న. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ డౌన్ కావడానికి కారణం మీరు అనవసరంగా 1,00,000 బస్తాలు పెట్టి ఆడిచ్చేది 40,000 బస్తాలు, మీరు అనవసరంగా 60,000 బస్తాలు ఇవ్వరు. ఆడిపోయిన తర్వాత మార్కెట్ డౌన్ అవుతూ ఉంది, అది కొంచెం గమనించండి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయకండి. అమ్మాలనే ఉద్దేశం ఉంటే మాత్రమే గుంటూరు అయినా ఏ మార్కెట్కైనా వెళ్ళండి. మీకు ఒక రేట్ ఫిక్స్ అయింటారు కదా, మీకు ఆ రేట్ రాలేదు, అక్కడికి వెళ్ళొద్దు. దయచేసి నా ఉద్దేశం చెప్తా ఉన్నా, దయచేసి దీన్ని వేరే విధంగా అనుకోవద్దు. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.